హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇట్స్ మీ హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సాల్వన్ ఛానల్. ఇక్కడ స్టార్టింగ్ అయితే మీకు కుండీ సైజ్ చూపిస్తాను, ఎంత పెద్దగా ఉందో. అంటే మనకు నార్మల్ 12 ఇంచ్ గ్రో బ్యాగ్ కానీ 1 ఇంచు పెద్దగా ఉండి వెడల్పు ఎక్కువ ఉంది. ఇదైతే స్టీల్ బకెట్, ఎందుకంటే మనం ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఇలాంటి గులాబీలకి ఇలాంటి కుండీ తీసుకోవాలి. ముందు మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు చెట్టుకి ఇన్ని గులాబీలు మొగ్గలు ఎలా ఉన్నాయో మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, ఇక్కడ ఆల్రెడీ పూసేసింది. ఇక్కడ ఆల్రెడీ చూసారా మొగ్గలు, ఇక్కడ మళ్ళీ పైన మొగ్గలు, ఇక్కడ మళ్ళీ గుత్తులు గులాబీలు, ఇంకా కూడా ఇక్కడ కోసేసినవి ఇంకా అక్కడ వస్తున్నాయి పైన. ఇక్కడ మళ్ళీ 3 జంటగా. మరి చూసారు కదా ఎన్ని మొగ్గలు, ఎన్ని పూలతో అసలు ఎలా పూసినాయి. నేను ఇంకా అయితే చాలా పూలు అయితే పూసేసి నేనైతే వదిలేసాను కూడా వాటిని. మీకైతే ఇక్కడ ఒక పెద్ద కొమ్మ వచ్చింది కదా, వాటికి 3 మొగ్గలు, అంటే కింద నుంచి ఇంకా చిగురులు వస్తూనే ఉన్నాయి. వాటి కాండం అయితే చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. అక్కడ కాండం అయితే వచ్చేసి మనకి చాలా పెద్దగా అయితే ఉంది. అక్కడ కాండం చూస్తున్నారు కదా, అదేంటంటే ముదురు కొమ్మ నుంచి వచ్చిన లేత కొమ్మది. అసలు మీకు ఎలా వచ్చినాయి ఇన్ని అని చెప్తే, ముందైతే ఫస్ట్ కంటైనర్ సైజ్ కొద్దాం. ఈ గులాబీలు అనేవి చాలా సెన్సిటివ్ అనమాట. మనం ఎంత బాగా చూసుకుంటే అంతకాలం బతుకుతాయి. ఇప్పుడు ఇక్కడ కుండీ సైజ్ చూసారు కదా, నేను ఎందుకు స్టీల్ ప్లాంట్ అనేది ప్రిఫర్ చేసుకున్నాను మీకైతే చెప్తాను. స్టీల్ కుండీ వచ్చేసి నేను స్టీల్ కుండీ ప్రిఫర్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ వచ్చేసి, మనం ఇది నాటు గులాబీ నేను తీసుకుంది. ఇది వేరే గులాబీ అయితే వేరే వీడియో ఉంది మన ఛానల్లో, 27K వ్యూస్ ఉన్నాయి. అదైతే నార్మల్గా హైబ్రిడ్ గులాబీలకి, లేదంటే నార్మల్ వెరైటీకి. ఇవి మాత్రం నాటు గులాబీలు. వీటిని ఎలా పెంచాలంటే కరెక్ట్గా తెలిసి ఉండాలి. నేనైతే దీన్ని కొమ్మ ద్వారా పెంచాను. 1 ఇయర్ బ్యాక్ కొమ్మతో పెంచింది చూసారా. ఏదో 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ బ్యాక్ అయితే కొమ్మతో పెట్టాను. ఇది మాత్రం ఏదో 5 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి పెంచుతున్న మొక్కలా ఉంది, చిన్న మొక్క నుండి. కాదండి, నాటు గులాబీ చిగురు రావడమే పెద్ద పెద్ద కొమ్మ వచ్చింది అనమాట. ఇలా వస్తూ పైన అయితే మనకి పువ్వులు వస్తాయి. వీటికి మ్యాక్సిమం మనకి సక్కర్స్ అయితే ఉండవు. చాలామంది ప్రతిదీ సక్కర్ అనుకుని కోసేస్తారు నాటు గులాబీలకి పెంచడం తెలియని వాళ్ళు. అందుకే చెప్తున్నాను, సక్కర్స్ అంటే ఏం లేవండి. కొమ్మ పెరిగిద్ది, 7 ఆకులు ఉంటాయి చాలా వరకు. వాటికి వచ్చేసి ఓన్లీ ఆకులే పెరుగుతాయి, కానీ పొడుగ్గా పువ్వులు అయితే రావు. చాలామంది అయితే ఈ నాటు గులాబీకి వచ్చే కొమ్మలన్నీ కూడా సక్కర్స్ అనుకుంటారు. నేను సక్కర్స్ అని అనుకుని చూసేస్తే చూసారు ఎంత పెద్దగా పెరిగి పైన చూసారు 2 పువ్వులు అయితే జంటగా పూసినాయి. నిన్న ఒక పువ్వు అయితే పూసింది, అదైతే కట్ చేసేసాను కూడా. కాబట్టి ఇదైతే మనం చూసుకోవాల్సింది సక్కర్స్. సెకండ్ వచ్చేసి ఫర్టిలైజర్స్ కొద్దాం. ఫర్టిలైజింగ్ వచ్చేసి నేను ఏమి ఇస్తాను అంటే వర్మీ కంపోస్ట్ మీకు చూపిస్తాను. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి అని దాని మీద ఎవరికి ఐడియా కూడా ఉండదు. కాబట్టి రెగ్యులర్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి మాత్రమే వర్మీ కంపోస్ట్, ఎరువులు, కంపోస్ట్లు లేదా పశువుల ఎరువు ఏదైనా సరే తెలిసిద్ది. సడన్గా నార్మల్గా పెంచుతున్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలియదు. ఇదిగోండి, ఇది వర్మీ కంపోస్ట్, ఇలా నల్లగా మాగి ఉంటుంది అన్నమాట. ఇది మనకి నర్సరీస్లో అవైలబుల్ ఉంటుంది మనకి, లేదంటే ఆన్లైన్లో అయినా ఉంటుంది. లేదంటే మనం వర్మీ కంపోస్ట్ అంటే ఏదైనా ఎరువు అండి. మనకి ఇంకా నార్మల్ వర్డ్స్లో చెప్పాలంటే, మనకి ఆవు గేదెల పేడని ఎండబెట్టి 6 నెలలు బాగా మాగిన తర్వాత వచ్చేది అది వర్మీ కంపోస్ట్ అని అనుకోండి. ఈ వర్మీ కంపోస్ట్ వచ్చేసి వానపాము ద్వారా వచ్చింది. ఏదైనా ఒకే రిజల్ట్ ఉంటుంది, కానీ వర్మీ కంపోస్ట్కి అయితే ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. చాలా మనకి ప్యాకెట్స్లో అన్నిట్లో అవైలబుల్ ఉంటాయి. మొక్కలకైతే చాలా మంచిది. ఇది చెప్పాను కదండి మొక్కలకి ఎంత మంచిదో. అదైతే కెమికల్ కాదు, అంతా ఆర్గానిక్కే. ఫస్ట్ వాటిలో చూసి వర్మీ కంపోస్ట్ అనేది మనం 15 డేస్కి అయితే ఏం అవసరం లేదండి. ఇదేమీ మనకి ఫ్లవర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ కాబట్టి, ఫ్లవర్కి సంబంధించిన ప్లాంట్ కాబట్టి మనం ఫాస్ఫరస్ ఇచ్చుకోవచ్చు. ఫాస్ఫరస్ అంటే ఏంటంటే మనకి ఈజీగా ఫర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను, మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే అయినా సరే మళ్ళీ చెప్తాను. ఫాస్ఫరస్ అంటే అట్టుపండులో మనకి మాగిన అట్టుపళ్ళు ఉంటాయి కదా, అవి బియ్యం కడిగి నీళ్ళల్లో, గంజి నీళ్ళల్లో, లేదా మినపప్పు కడిగి నీళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి స్టోర్ మనం అప్పటికప్పుడు ఆ నీళ్ళలో ఒక బకెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నిటిని. అలానే మనం తీసుకున్న నీళ్ళ క్వాంటిటీ బట్టి రెండు కాదండి, ఇప్పుడు నేను 1 లీటర్ నీళ్ళు తీసుకుంటే 2 కానీ ఒక కట్టుపండు కానీ తీసుకోవాలి. కానీ ఒక బకెట్ అంటే 5 or 6 బాగా నల్లగా మచ్చలు వచ్చేసి మాగిపోయి ఉంటాయి కదా, అవి మ్యాక్సిమం ఎవరు తినరు. కాబట్టి ఒకవేళ మీరు వేస్ట్ చేయకుండా దాన్ని ఒకసారి మన మొక్కలకి ఎలా అయితే ఉపయోగించుకోవచ్చు. బాగా వాటిని కొంచెం పిసికి అలా దాంట్లో కలుపుకోవాలి. లేదంటే మీరు అలా జస్ట్ ఒక మిక్సీ పెట్టి లైట్గా మనకి
బాగా మిక్సీ పెట్టుకుని కొంచెం మంచి క్వాలిటీ వచ్చిన తర్వాత దాన్నైతే మనకి దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో జస్ట్ పిసుక్కొని కలుపుకుంటే సరిపోతుంది. ఫర్మెంటేషన్ కోసం బెల్లమైన వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. దీంట్లో ఒక 1 to 2 days అలా ఉంచేస్తే తర్వాత మొక్కలకి ఫుల్గా పూలు పోస్తాయి. అదొక మంచిది. థర్డ్ వన్ వచ్చేసి ఏమిటంటే టీ పొడి ఇచ్చుకోవచ్చు, కాఫీ పొడి ఇచ్చుకోవచ్చు. అది కూడా రెగ్యులర్గా ఉంది కదా అని చెప్పి ఎక్కువ వేయకూడదు. 15 daysకి ఒకసారి తెచ్చుకోవాలి ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఎగ్షెల్స్. దీంట్లో కాల్షియం ఉంటుంది. ఇవైతే ఇలా పెంకులుగా వేస్తే మీకు చూపిస్తాను, అలానే ఉండిపోతాయి అసలు అవైతే ఏమైతే మొక్కల్లో కలుపుకో కాబట్టి వీటిని మిక్సీ పట్టుకొని బాగా ఎండిన తర్వాత మొక్కలకైతే పౌడర్ రూపంలో అయితే ఇచ్చుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకి ఇలా కోడిగుడ్డు పొట్టు ద్వారా వచ్చేదానికి కాల్షియం ఎక్కువ ఉంటుంది. మొక్కలు అయితే బాగా న్యూట్రియంట్స్ అయితే అందుకుంటాయి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇలాగే చాలా వరకు అలా మిగిలిపోతాయి. నేను ఎక్కువగా ఇచ్చేది ఇంకా కూడా ఇదిగోండి, అదంతా నైట్రోజన్ అంటే మన వర్మి కంపోస్ట్ ద్వారా వచ్చింది. అంత ఆర్గానిక్గా కనబడుతుంది అక్కడ మీకు. వానపాములు ఉన్నాయి. ఓకే, ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. అంటే వానపాములు ఉన్నాయి, అవి వాటికి ఇక్కడ లైట్ ద్వారా వాటికైతే కొంచెం డిస్టర్బ్ అవుతాయి. అవి మనకి చాలా మీరు చూసారు కదా, ఉల్లిపాయ పొట్టు అనమాట. ఉల్లిపాయ పొట్టు అనేది నేను చాలా బాగా ఇస్తాను. ఉల్లిపాయ పొట్టు రోజుకి అంటే వారంలో 2 times అయితే మొక్కలకి ఇస్తాను. ఒకేలా బాగా ఇక్కడ ఈగల దోమలు అలా వస్తే మాత్రం ట్రాన్స్ఫర్ చేసి కంపోస్ట్ బిన్లో వేసేసుకుంటాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పొట్టు మనం ఒక రోజంతా నీళ్ళల్లో అలా ఉంచేస్తే ఎర్రగా అయిపోతే నీళ్ళు అవి మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అలానే ఇది మంచి టిప్. చాలామంది అంటే మనకి ఈ వెజ్జెస్ మాత్రం వేరే టిప్ ఉంటుంది. ఇది అంటే ఏంటంటే మ్యాక్సిమం మనం తెచ్చుకుంటాం కదా ఏదో ఒక మీట్ కానీ ఫిష్ కానీ, వాటిని కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, కడిగిన నీళ్ళు అనేది మొక్కలకి ఇచ్చుకుంటే చాలా అంటే చాలా బాగా పూస్తాయి. ఇప్పుడు మేము వెజ్ అనే వాళ్ళైతే అవి వదిలేయచ్చు. వాటి బదులు నేను చెప్తున్న ఫర్టిలైజర్స్ అనేవి రెగ్యులర్గా యూజ్ చేస్తే వాటికి ఏం రిజల్ట్ ఉంటుందో వీటికి అవే రిజల్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఆర్గానిక్కే. మీరు కెమికల్ వైపు వెళ్తుంటే మీకు వేరే విధంగా చూసుకోవచ్చు. కెమికల్ వైపు అంతా ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేంటే అంటే 5 to 3 times చూసేదానికంటే కెమికల్లో అది ఫాస్ట్ ఉంటుంది, కానీ మొక్కకి మీరు గ్యారంటీ ఇవ్వలేరు. అందుకని చెప్పి ఆర్గానిక్ వైపు వెళ్ళమంటున్నాను. మొక్కకి ఇలా వెంటనే చిగురు ఎలా వస్తుంది అనుకుంటే చెప్పాను కదండి, ఇలా మాంసం కడిగిన నీళ్ళు అలా అయితే ఇచ్చుకోవచ్చు. ఇవి వచ్చేసి హైబ్రిడ్ గులాబీలు. ఇప్పటిదాకా నేను చెప్పిన నాటు గులాబీల గురించి. హైబ్రిడ్ గులాబీల గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. సో ఆర్గానిక్లో చాలా మంచి ఫర్టిలైజర్స్ వస్తున్నాయి. ఇవన్నీ యూజ్ చేయాలి. అలానే మనకి డిసీజెస్ వీడియో అయితే మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను రోజ్ ప్లాంట్, నాటు గులాబీ వీటికి ఎక్కువ వచ్చే డిసీజెస్ నేను చాలా ఫేస్ చేశాను. డైవాక్ డిసీజ్ అని, ఆకుల మీద చుక్కలు పడిపోతాయి, బ్లాక్ స్పాట్ డిసీజ్, ఫంగల్ డిసీజెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి వీడియో అదే అనమాట. ఈ ఫర్టిలైజర్స్ కన్సిస్టెంట్గా వాడితే మనకి నాటు గులాబీకి నార్మల్గానే పూలు పోస్తే అప్పుడు ఇంకా బాగా పూస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.